ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ? ఎప్పుడు ఆపేస్తానండి? ప్రమోషన్‌లన్నీ ఎప్పుడు ఆపుతారు? ఆహ్, అనుకున్నారా మీరెప్పుడైనా? ఇలాగ నేను ఇదొచ్చినప్పుడు ఇది ఆపేస్తా. ఆ! అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారా? అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ. హ్మ్. కాకపోతే కొన్ని ఇయర్స్ ఒక 2, 3 ఇయర్స్ ఎనఫ్. ఎందుకు 2, 3 ఇయర్స్? ఎందుకు అనంటే ఇల్లు కట్టాలి. హ్మ్. ఆ! కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని. హ్మ్. అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో. ఓకే. ఫ్యామిలీని అందరిని సెట్ చేయాలి. సెట్ చేయాలి. అంటే ఈ ప్రమోషన్‌లన్నీ చేస్తుంది ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసమే శివ. లేకపోతే ఏంటి? హ్మ్. నేను ఏవి చేయను. హ్మ్. నా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టను. హ్మ్. నేను పార్లర్ పోను. హ్మ్. ఏడికన్నా పోయేదుంటే ప్రమోషను బ్లెండర్ తీసుకొని అప్పటికప్పుడు అలా అంతే. హుహు. ఏది మెయింటైన్ చేయను. హ్మ్. కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి హ్మ్. రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది. అది కూడా కొలాబరేషన్‌లో వస్తాయిగా. అవి కూడా అది కూడా కరెక్టే. కరెక్టేగా. కొలాబ్‌లో వస్తాయి. కొలాబ్ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. ఓకే. ఒకప్పుడంటే ఇంట్లో ఖాళీగా కూర్చునేదాన్ని హ్మ్. కాబట్టి హ్మ్. హ్మ్. కొలాబ్ ఈరోజు శారీ వచ్చి కుప్పలు కుప్పలు శారీలు వస్తున్నాయి కదా! హ్మ్. ఈరోజు ఇది ఇట్లా చేస్తుండే. ఈ సాలరీ ఒకటేసారి కొలాబరేషన్ సాలరీ కదా? అవునండి. ఎలా తెలుసు? ఆ! ఒకొక్క శారీ మీద అన్ని హార్ట్‌లేసారంటేనే అర్థమైతుంది. అది కొలాబరేషన్ శాలరీ అని. ఎవరిచ్చారు చెప్పండి అది కూడా ప్రమోట్ చేసేయండి. ఈ శారీ వచ్చేసి అయ్యో! నిజంగా గుర్తుకు లేదండి. ఎన్నో కొలాబ్స్ చేశాను కదా! ఆ! గుర్తుకు లేదు.